తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రజనీ గారు, వివేకానంద హత్య కేసుకు సంబంధించి ఎవరైతే అప్రూవర్గా దస్తగిరి ఉన్నారో ఆయన ప్రెస్ మీట్ పెట్టి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి తండ్రి మీద దాడి జరిగింది, కత్తితో దాడి చేశారు, అవినాష్ రెడ్డి అనుచరులే దాడి చేశారని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఆయన బెయిల్ మీద బయట ఉండటం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు దస్తగిరి. ఎలా చెప్తారు మేడం, ఎలా చూస్తారు ఈ ఘటనని? ముఖ్యంగా అతను జైల్లో ఉన్నప్పుడు కూడా కొంతమంది వ్యక్తులు అతను వచ్చి కలిశారని ఈ రకంగా కూడా డిస్కషన్ జరిగిందండి. ఎందుకంటే అతను ఒక కిడ్నాప్ కేసులోనో ఏదో అతన్ని అరెస్ట్ చేశారట. అతనితో పాటు అరెస్ట్ అయిన వాళ్ళందరూ ఒక 20 రోజుల్లో నెల రోజుల్లో వచ్చేసారు. మరి ఈయన ఏంటో మరి పాపం 3 నెలలు ఉన్నాడా ఎన్ని రోజులు ఉన్నాడని మనందరూ చూసాం. అంటే ఏంటి ఇదంతా ఇంటెన్షన్ అతన్ని జైల్లో ఎందుకు వేస్తున్నారంటే ఎలక్షన్ టైంలో బయటకు వచ్చినప్పుడు ఏదో నోరు మూసుకొని ఉప్పు కారం వేసుకొని అన్నం కూరలు తినాలి, కానీ మీడియా ముందుకు వచ్చి ఇలా మాట్లాడితే ఇలాగే ఉండదా అన్నట్టుగా జరిగినటువంటి ఉదంతం. ఈరోజు సిద్ధం, నేను మా నాన్నకి ఏం జరిగినా సరే ఈ రాష్ట్ర రాజకీయాల్లో నీకు ఎదురుగా నిలబడతా, నీ ఇంటి ముందే నుంచుంటా, నీ పక్కింట్లోనే అద్దెకుంటా, ఇలాగే మీడియాలో సమాధానం చెప్తానన్న దస్తగిరికి ఇలాంటి పాటలు తప్పవండి. అఫ్ కోర్స్ అన్నిటికీ సిద్ధపడే వచ్చాడు. ఇవన్నీ తాటాకు చప్పుళ్ళుగానే భావిస్తాం. ఎంత చేసినా ఒక 2 నెలలనండి. కానీ ఎంత దారుణం అంటే ఇతని తండ్రి ఘటనకి కారణమైనటువంటి అవినాష్ రెడ్డి గారి పాత్ర ఏదైతే ఉందో ఆ కీలక పాత్రకి ఇంతవరకు బెయిల్ క్యాన్సిల్ చేయలేదండి. వాళ్ళ నాన్నగారు లోపలే ఉన్నారు, పాపం బయట ఇతను పావులాగా ఆడుతూ ఉన్నాడు. ఇతను కూడా లోపలికి వెళ్ళిపోతే, ఇతను లోపలికి వెళ్ళి నోరు విప్పితే సతీ సమేతంగా వెళ్ళబోయే వారు ఎవరు అనే ఉదంతం గురించి ఇతను బయటే ఉండవలసినటువంటి ఆవశ్యకత అండి. ఈ రోజు సిబిఐ 62 ఏళ్ళు 63 ఏళ్ళు పైన ఎక్కడ ఉంటాయి కదండి, నాకు 65 ఏళ్ళు, అలాంటి చేపలనే లోపలేసింది, పెద్ద పెద్ద స్వరంలే లోపలేసింది. ఈ చిన్న పిత్తబరిక లాంటిది ఎందుకు వదిలేసిందా అనుకుంటున్నారు సిబిఐని. కాదండి, ఇది ఇలా బయటపడి ఆ ఘటనలు ఈ ఘటనలు ఆ ఘటనలు ఏదేదో చేసేస్తుంది కంగారుగా. పాపం చేప కదా, ఏదో ఒకటి చేసే. కానీ నీళ్ళలో ఉన్న చేపని ఒడ్డుకు తెస్తే చావాలా బతకాల అనే పరిస్థితుల్లో ఉందండి ఈ రోజు అవినాష్ రెడ్డి గారి పాత్ర. నోరు విప్రే ప్రతి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ అవినాష్ రెడ్డి ఆటలు సాగినాయి, జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగినాయి, అందుకే ఎక్కడ కూడా అరెస్ట్ కావట్లేదు, జైలు లోపలికి వెళ్లే పరిస్థితి రాలేదు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేనతో పొత్తులో ఓకే అయిపోయింది. అధికారిక ప్రకటన ఆల్రెడీ నడ్డా గారు కూడా ప్రకటన చేశారు. ఇప్పుడు బీజేపీ కూడా మీకు తోడుగా ఉంది కాబట్టి ఈ కేసులన్నీ వేగవంతమయ్యే పరిస్థితి ఉందంటారా? అవినాష్ రెడ్డికి ఇంకా రోజులు దగ్గర పడ్డాయా జైలుకి వెళ్ళడానికి? సార్, ఇప్పటి వరకు వేగవంతం అవలేదంటే బీజేపీ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉందని మీరు భావిస్తున్నారా? అఫ్ కోర్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, జనాలు భావించే ఉదంతంగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే సునీత గారికి అవినాష్ రెడ్డి గారు బెదిరించారట, నువ్వేం చేయలేవు, నన్ను అవసరం అయితే నేను బీజేపీలోకి వెళ్ళిపోతా, బీజేపీ వాళ్ళు నన్ను కాపాడతారు స్టాండ్ అని బహుశా సునీత గారు మీడియా ముఖంగా కూడా చెప్పినట్టు విన్నానండి. అంటే దీనికి కారణాలు ఏమైనా కానీ కేల్కతం దుకాన్ బంద్ అనే స్టేజ్కి వచ్చేసిందండి. ఈరోజు త్రిమూర్తుల్లాగా టీడీపీ జనసేన బీజేపీ కలిసి వెళ్తుంది. బీజేపీ ఏం చెప్తే అదే చేసే సిబిఐ, విశ్వభారతి గేట్ లోపలికి వెళ్ళి ఒక నోటీస్ కూడా ఇవ్వలేనటువంటి సిబిఐ, ఆఖరికి ఆంధ్ర పోలీసులు మేము చేతులు ఎత్తేసాం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేము అంటూ సిబిఐని వెనక్కి పంపించేంత స్టేజ్ లో ఆంధ్ర పోలీసు వాళ్ళు ఉన్నారా? సిబిఐ కరెక్ట్ గా న్యూట్రల్ గా పనిచేస్తే సునీతమ్మ గారు ఇంప్లీడ్ పిటిషన్ ఎందుకు వేసుకున్నారమ్మా? సిద్ధార్థ లుద్రా గారు లాంటి టాప్ మోస్ట్ సుప్రీంకోర్టు అడ్వకేట్ ఈ కేసులో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? నిజంగా సిబిఐ న్యూట్రల్ గా పనిచేస్తే ఇదంతా ఉండదండి. సిబిఐ బీజేపీ చెప్పింది కాబట్టి చేయట్లేదంటే మరి అదే సిబిఐ ఎవరి పేరు చెప్పింది? ప్రపంచానికంటే తెలియక ముందే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అని. అదే సిబిఐ దస్తగిరికి సెక్యూరిటీ ఇచ్చింది. అదే సిబిఐ సునీతమ్మ గారి మీద ఈగ వాళ్ళని ఇక్కడ చూసుకుంటుంది. ఇక్కడ దేన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదండి. సో ఎనీవే, ఆ తుది ఘట్టం కూడా వచ్చేసింది. అంటే సినిమాకి శుభం కార్డు పడే టైం వచ్చింది. చివరాఖరులో సినిమాలో వచ్చే పోలీసులాగా బీజేపీ వాళ్ళు కలిసిపోవడం జరిగింది. సో దీని ఎఫెక్ట్ ఎలక్షన్స్ మీద ఎలా ఉంటుందంటే, ఎలక్షన్ కోడ్ ఆనవగానే గౌరవ అవినాష్ రెడ్డి గారు హత్య ఉదంత కారణాలు, దస్తగిరి గారి తండ్రి గారికి ఘటన జరిగిన పాత్రలో కీలకంగా ఉండడం వల్ల
అవినాష్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిల్ అయిపోతుంది. కేల్కతం దుకాన్ బంద్ పాప ఎంపీ గారు మళ్ళీ శ్రీకృష్ణ జన్మస్థానం ఎంపీ గారిని లోపలేసి నిన్హైడ్రిన్ టెస్ట్ లాంటి కొన్ని టెస్టులు, అదే రకంగా నిజాలు చెప్పించే మిషనరీ పెడితే అన్ని విషయాలు బయటకు వచ్చేస్తాయి. సో ఆయన చెప్పగానే మీకెలా ఇప్పటి వరకు తెలుగుదేశం జనసేన ఈ రెండు పార్టీలు కూడా చిన్నాన్న హత్య కేసుకు సంబంధించి ప్రస్తావించిన విషయం మనకు తెలిసింది. అనేక సభల్లో కూడా సమావేశంలో మాట్లాడారు. ఇప్పుడు గుండెపోటు అని చెప్పారు, గొడ్డలిపోటు అని చెప్పి విమర్శలు చేశారు కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీతో కలిసిన తర్వాత ఉమ్మడిగా ప్రచార సభల్లో భారతీయ జనతా పార్టీ ఏమన్నా విమర్శలు డైరెక్ట్గా చేసే పరిస్థితి ఉందా? ఇలాంటి కీలకమైన విషయాలు ప్రస్తావిస్తూ విమర్శించే పరిస్థితి ఏపీ ప్రభుత్వం మీద ఉంటుందా బీజేపీ? హూ కిల్డ్ బాబాయ్ అన్నటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు గారు, జగన్ మీ చిన్నాయన్ని చంపినావు, నీ చెల్లిని గోడకేసి కొట్టినావు, నీ బతుకు నాకు తెలుసు అన్నటువంటి మా అన్న కళ్యాణ్ బాబు గారు. సో వీటన్నిటికంటే మించి ఈ రోజు బీజేపీ బయటకు వచ్చి చెప్పాల్సిన పనే లేదండి. బీజేపీ పని చేస్తే చాలండి. నో డైలాగ్స్, ఓన్లీ యాక్షన్. బీజేపీ ఎప్పుడైతే కలవడం బిగిన్ చేసిందో అవినాష్ రెడ్డి గారు గజ 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 వణిపోయి ఆయన అప్రూవల్ గా లొంగిపోతారు అనే టాక్ నాకైతే వచ్చేస్తుందండి. ఎందుకంటే లొంగిపోతే శిక్ష తగ్గుతుంది, ఎందుకంటే ఆయనేం పాపం గొడ్డలు పెట్టి నరకలేదు కదా, ఆయన నరికిచ్చాడా? నరికిచ్చిన వాళ్ళకి డబ్బులు ఇచ్చాడా? లేకపోతే ఎవరైనా నరకమని చెప్తే ఆయన ఆ పాత్రలో ఉన్నాడా? ఎవరో కడగమని చెప్తే ఆ గదంతా కడిగేశాడా? అప్పుడు ఇతను కూడా మా దస్తగిరి లాగేనండి. సో నాకు తెలిసి అతి కొద్ది నిమిషాల్లో, అతి కొద్ది రోజుల్లో అవినాష్ రెడ్డి గారు కూడా అప్రూవర్ గా లొంగిపోతే ఇక నాటక సూత్రధారుడు తెర మీదకి రావాలండి. ఎందుకంటే పాత్రధారులన్నీ తప్పికుంటూ పోతే సూత్రధారుడు వెలుగులోకి రావాల్సిన ఆవశ్యకత. సో దస్తగిరి ఎలా సేఫ్ అయిపోయాడో మా అవినాష్ రెడ్డి అన్న కూడా అప్రూవర్ గా మారిపోతే మా అవినాష్ రెడ్డి అన్న గారు కూడా సిబిఐ ప్రోటోకాల్ ఇచ్చి మా అవినాష్ రెడ్డి అన్నను కూడా సిబిఐ కాపాడుతుందండి. కానీ జైల్లో ఉన్నా బయట ఉన్నా ఆయన నిజాలు చెప్పడం, రాష్ట్ర రాజకీయాల్లో ఆయన గురించి ఆయన ఫ్యాన్స్ కూడా ఉంటారు కదండి. గబ్బర్ సింగ్ కూడా ఫ్యాన్స్ ఉంటారు కదా. గబ్బర్ సింగ్ అంటే విలనే, ఏదో పవన్ కళ్యాణ్ గారి సినిమా చేసినంత మాత్రమే హీరో అయిపోరండి. గబ్బర్ సింగ్ అంటే ఎప్పుడు విలనే. సో గబ్బర్ సింగ్ గారి అభిమానులు కూడా కొంతమంది ఉంటారు, అంటే రావణాసుడు కూడా అభిమానులు ఉంటారు చూడండి. ఆ మాదిరిగా వాళ్ళందరి మనోభావాల కోసం నాకేం తెలియదన్నా, ఇదంతా మా జగన్ అన్న చెప్తేనే చేసినానన్నా. నేను దస్తగిరి ఎలాగో అలాగే, కనీసం దస్తగిరి అన్న నరికినాడు, ఏం చేయలేదన్నా, కేవలం అది వీడియో కాల్ లో చూపించినానన్నా, లేకపోతే కేవలం డబ్బులు సప్లై చేయమన్నట్టు చేసినానన్నా. నాకేముందన్నా, నాకేం తెలుసన్నా. అవకాశం ఉందంటారు? ఎలక్షన్స్ అన్ని అయిపోయిన తర్వాత ఇదంతా జరగబోతుందంటారా, అంతకు ముందే జరుగుతుందంటారా? సార్ అరెస్ట్ అనగానే అప్రూవర్ లొంగిపోతారండి. అరెస్ట్ అనే టైము ఎలక్షన్ కోడ్ రాకముందే వచ్చేస్తుందా, అంటే ఎలక్షన్ కోడ్ రాకముందే అరెస్ట్ అనే తరుణం ఉంటుందా, లేకపోతే ఎలక్షన్ కోడ్ ఆన్ అయ్యాక జరుగుతుందా అనేది జస్ట్ స్మాల్ డిఫరెన్స్ అండి, ఇటా అటా అనేది. ఎనీవే ఎంతో మంది అప్రూవర్ గా మారబోతున్నారు ఈ కేసులో అనే ఉదంతం బయటకు వస్తుంది. ఎందుకంటే బీజేపీ స్టాండ్ ఎప్పుడైతే వచ్చేసిందో సిబిఐ పగ్గాలు లేని గుర్రంలాగా వెళ్ళిపోతుంది. ఎవరి మీద వచ్చి పడిపోతుందో తెలియదు. సో ఎవరికి వారు లొంగిపోతే అంటే బాబు గారు ఏమన్నా క్షమిస్తారేమో, బాబులకే బాబు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా కాస్త ఉపేక్షిస్తారేమో. ఎందుకంటే మాకు ఒక సభలో చెప్పారండి పవన్ కళ్యాణ్ గారు, జగన్ నీ కెట్టి చూసిన శత్రువులే, ఎట్లా నువ్వు బతుకుతావు పాపం, పరదాలు వేసుకుని ఎన్ని సంవత్సరాలు తిరిగేస్తావు, పదవి లేకపోతే ఆ పరదాలు కూడా ఉండవు కదా. సో నా హృదయం అయితే విశాలమైన హృదయం, జగన్ గుర్తుపెట్టుకో, నీకు కష్టం వచ్చినప్పుడు ఒకసారి చెప్పు నాకు, పోనీలే పాపం అంటాను అన్న ఒక కామెడీ బిట్ కూడా సన్నివేశం వచ్చిందండి. సో ఇటువంటి టైంలో ఎలక్షన్ కోడ్ ఆనవగానే అవినాష్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిల్ చేయడానికి గల బలమైన కారణం విశ్వభారతి హాస్పిటల్ వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు మార్చినటువంటి హాస్పిటల్ రిపోర్ట్స్. అదే రకంగా దస్తగిరి గారిని ఎవరినైతే పాపం జైల్లో మనుషుల్ని పంపించి బెదిరించినటువంటి పరిణామాలు, సునీతమ్మ గారికి డైరెక్ట్ వార్నింగ్, నేను అవసరమైతే బీజేపీకి వెళ్ళిపోతా, నువ్వు నన్నేమి చేయలేవు అనే కొన్నిటువంటి స్టాండ్లు, ఇవేవో కొన్ని ఆధారాలు ఉంటాయి కదా, ఇవన్నీ పట్టుకొని గౌరవ అవినాష్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిలేషన్ అయిపోయి తండ్రి గారి దగ్గరికే కొడుకు గారిని పంపించడం జరుగుతుంది. ఆ ఎవరైతే కొడుకు అయినటువంటి అవినాష్ రెడ్డి గారు నోరువెప్పగా సతీ సమేతంగా ఎవరికి మీరు ఫోన్ చేసినారు ఆ టైంలో, భారతమ్మ గారికి చేశారా, భారతమ్మ గారి పిఏ చేశారా, భారతమ్మ గారితో ఎంతసేపు మాట్లాడారు, భారతమ్మ గారి నుంచి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ వెళ్ళింది, ఆయన మీరు ఎంతసేపు మాట్లాడేది, ఈ కాన్వర్సేషన్ అంతా చెప్పాలి. కాబట్టి అమ్మా భారతమ్మ మీరు ఆ టైంలో ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేశారు, లేకపోతే ఆ టైంలో ఎందుకు అంతసేపు మాట్లాడారు, ఎప్పుడు మీ వారిని పిలిచారు, అవినాష్ రెడ్డి గారు మీరు ఒక పావు గంట మాట్లాడుకున్నాక తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని పిలవడం ఏంటి, ఇమీడియట్ గా ఫోన్ రాగానే అవును ఒక నిమిషం అన్న పిలుస్తున్నాను జగన్ గారు అని పిలవాలి కదా, అంతసేపు విడమర్చి మీరు ఒక 10 నిమిషాలు మీరేం మాట్లాడుకున్నారు,
ఇవంతా కూడా సిబిఐ ఇంట్రాగేషన్ చేసే తరుణం ఆసన్నమైందండి. ఇవన్నీ జరగాలంటే ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గారు లోపలికి వెళ్ళాలి. సొరచాప ఇక వేట బిగినైందండి. ఖచ్చితంగా జగన్నాథ సూత్రధారులు వెలుగులోకి వస్తున్నారు. ఈ కేసుకి ఇక తుది ఘట్టం బిగినవబోతుంది. ఎలక్షన్ కోడ్ ఆన్ అవగానే అవినాష్ రెడ్డి గారు కూడా అప్రూవల్ గా లొంగిపోయే అవకాశాలు 100కి 90% ఉంటాయండి. ఓకే, వేట మొదలవుతుందని చెప్తున్నారు. సో తర్వాత పరిణామాలు ఇంకా ఎట్లా ఉంటాయో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు. నమస్తే.